జూబ్లీహిల్స్ అగ్ని ప్రమాద సంఘటనలో మంటలు అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లోని మంగళ గౌరీ షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఇటీవలే ఈ బిల్డింగ్ ఖాళీ చేసి మంగళ గౌరీ షాపింగ్ మాల్ నిర్వాహకులు బిల్డింగ్ కు మరమ్మతులు చేస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి రావడం జరిగింది. జూబ్లీహిల్స్ అగ్ని ప్రమాదంలో భారీగా ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగైతే అలుముకుంది. భారీగా అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. సంఘటన స్థలం నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాది ప్రస్తుతానికైతే మంటలు పొగలు కూడా పూర్తిగా అదుపులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అగ్ని ప్రమాదం తీవ్రత తర్వాత ప్రస్తుతం ఒకసారి కాంప్లెక్స్ సంబంధించిన విజయాలు చూసుకుంటే కూడా మనం చూసుకోవచ్చు. మంగళగౌరికి సంబంధించిన ఏదైతే వస్త్ర దుకాణానికి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి కూడా గుడి గోపురం ఆకారంలో ఉండే ఒక గోపురాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పాటు ఇతర ఐరన్ రాడ్స్తో కూడా దీన్ని నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ బిల్డింగ్ సంబంధించి కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకి ఒక్కసారిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో భారీగా నిర్మాణం చేపట్టిన గోపురం ఆకారం కూడా అగ్నికి ఆగుతాయి. భారీగా మంటలు పొగలు ఎగిసిపడిన పరిస్థితి. ప్రస్తుతానికైతే పూర్తిగా మంటలు పొగలు కూడా అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. విజువల్స్ ఒకసారి మనం గమనిస్తే 5 ఫ్లోర్ల కాంప్లెక్స్ సంబంధించి కూడా కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు కూడా ఈ గుడి గోపురం ఆకారంలో ఉండే మాంగళ్య గౌరికి సంబంధించిన సెటప్ను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన సెటప్ మాత్రమే అగ్నికి ఆహుతైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా మంటలు అదుముకోవడం క్షణాల్లో కూడా కాలి బూడిదైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే చుట్టుపక్కల సంబంధించిన కాంప్లెక్స్ సంబంధించిన వాసులంతా కూడా భయాందోళనతో బయటికి పరుగులు తీసిన పరిస్థితి. ఒక్కసారి మనం విజువల్స్ గమనిస్తూ కూడా ఇటు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న కాంప్లెక్స్కి కుడి ఎడమ వైపు సంబంధించి కూడా భారీ బౌలంతస్తుల నిర్మాణం ఉంది. కానీ మంటలు పొగ ఎగిసిపడంతో ఎమ్మటే అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్ సాయంతో ఇక్కడ రావడం క్షణాలలో కూడా మంటలను పొగలను అదుపు చేయడంతో కూడా భారీ ప్రమాదం తప్పినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంకెవరైనా లోపల, ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఈ భారీ కాంప్లెక్స్ సంబంధించి కూడా మాంగళ్య గౌరికి సంబంధించిన వస్త్ర దుకాణాన్ని కూడా ఖాళీ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి బిల్డింగ్లో రెనోవేషన్ వర్క్ కొనసాగుతున్నట్టుగా మనకి ప్రాథమిక సమాచారం. కాబట్టి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోటి కూడా ఈ గోపురంస్ కూడా పూర్తిగా కాలిపోయినట్టుగా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రస్తుతానికి ఇంకెవరైనా లోపల ఉన్నారా లేదని కూడా ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో లోపలికి వెళ్ళి ప్రమాదం ఎక్కడ చోటు చేసుకుంది ఏంటన్న సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పూర్తిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో నిర్మించిన ఈ గోపురంకి సంబంధించిన సెటప్ చూసుకుంటే కూడా ఏ క్షణమైనా కూడా ఊడి మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని రానియకుండా కూడా ఆపే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా ఒక భారీ గుడి గోపురం ఆకారంలో కూడా మనకి హైదరాబాద్ సిటీలో చాలా మాంగళ్య గౌరికి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్లో కూడా ఈ గుడి గోపురం ఆకారంతో కనిపిస్తుంది. దీన్ని కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐరన్ సంబంధించిన రాడ్స్తో కూడా దీన్ని రూపొందించడం జరుగుతుంది. కానీ ప్రస్తుతానికైతే ప్రమాదం ఒకసారిగా చోటు చేసుకోవడం, క్షణాలలో కూడా అగ్నికి ఆగుతవడం, భారీగా పొగ అలుముకోవడంతో కూడా ఒకసారిగా చుట్టుపక్కల సంబంధించిన మిగతా షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఇతర కమర్షియల్ సంబంధించిన దుకాణ షాప్ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం విజువల్స్ చూసుకుంటే కూడా మంటలు పొగలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ప్రమాద సంబంధించిన కారణాలను కూడా పోలీసులు అగ్నిమాపక సిబ్బంది తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి విజువల్స్లో చూసుకుంటే పూర్తి స్థాయిలో ప్రమాదం సంబంధించిన తీవ్రత సంబంధించి కూడా కొంత ఎట్లా జరిగింది ఏంటంటే అప్పటికే ఈ బిల్డింగ్ సంబంధించిన వస్త్ర దుకాణానికి సంబంధించిన షాప్ను కూడా ఖాళీ చేసి వెళ్ళారు. కాబట్టి పెను ప్రమాదమే. దీనికి సంబంధించి ఆస్తి నష్టం కూడా జరగని తెస్తుంది. అగ్నిమాపక సిబ్బంది మనతో ఉన్నారు, ఆయనతో అడిగి సార్ మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ప్రమాదానికి గల కారణాలు ఏంటి పూర్తిగా మనం తెలుసుకున్న ప్రయత్నం చేయండి, ఒకసారి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి లోపల ఎవరు లేరండి. మేము 5 ఫ్లోర్లకు వెళ్ళాము, 5th ఫ్లోర్ వరకు వెళ్ళి చూసాము. 4th 5th ఫ్లోర్లో స్మోక్ మాత్రమే వస్తుంది. ఫైర్ కంట్రోల్ అయిపోయింది. ఇంకా కొద్దిసేపట్లో ఆ స్మోక్ కూడా మేము తీసేస్తాము. ఫైర్ ఫైటింగ్ అయితే ఉంది. ఎవరు ట్రాప్ లేరు, ఎవరికి ఇంజురీస్ ఏం జరగలేదు. బిల్డింగ్ అంతా వెకెంట్. ప్రస్తుతానికి అందుబాటులో ఎవరు లేరండి బిల్డింగ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఒకసారి మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత అసెస్ చేసిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు స్టార్ట్ అయింది ఉంది. ప్రస్తుతానికి ఖాళీ ఉందండి, బిల్డింగ్ అంతా ఖాళీ ఉంది. రెనోవేషన్ వర్క్ నడుస్తున్నట్టుంది. బిల్డింగ్ ఖాళీ ఉంది, లోపల ఏం మెటీరియల్ లేదు, అంత అన్ని ఫ్లోర్స్ ఖాళీగానే ఉన్నాయి.
అది పూర్తిగా ఒకసారి మేము అంచనా వెళ్ళాము. మరలా చెప్తాం మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్నింటికి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము. ఫైర్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత మీకు పూర్తి సమాచారం ఇస్తాం. లోపల ఎవరు లేరు, ఎవరికి ఎలాంటి ఇంజురీస్ కానీ ఎలాంటి ట్రాప్ అవ్వడం కానీ ఎలాంటిది ఏం లేదు. లోపల 5th ఫ్లోర్ దాకా వెళ్ళాము మేము. లోపలంతా ఓపెనే ఉంది, ఎవరికి ఏమి ఇంజురీస్ లేవు. మెటీరియల్ అయిపోవడం వల్ల పెద్దగా ఫైర్ లేదు, ఎవరికి ఇంజురీస్ లేదు. లోపల ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కొన్ని కనిపించాయి. ఒకసారి ఫైర్ పూర్తిగా అయిన తర్వాత ఏమేమి ఉన్నాయి ఏం లేవు అనేది చూస్తాం. సిబ్బంది కూడా వాళ్ళకి లేకపోతే మా చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం. ఓకే. విజువల్స్లో చూసుకోవచ్చు, అగ్నిమాపక సిబ్బంది కూడా అన్ని ఫ్లోర్ల లోపల వెళ్ళి ఇంకేమన్నా ప్రమాదానికి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, ఏదైనా స్టోరేజ్ చేసిన మెటీరియల్ ఏమైనా ఉందా లేదా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడక్కడ కొన్ని ఫ్లోర్లకు మాత్రమే ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్మెంట్స్ అదేవిధంగా పరికరాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే అన్ని ఫ్లోర్లను గాలించారు. లోపల ఎలాంటి అంటే అగ్నికి ఆహుతయ్యే కావచ్చు, అగ్నిని ప్రేరేపించే సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటికి కూడా షార్ట్ సర్క్యూట్ ఎవరు, ఎందుకంటే ఈ కాంప్లెక్స్ సంబంధించి కూడా ఎవరు నిర్వాహకులు కావచ్చు, వాచ్మెన్ కావచ్చు, ఎవరు లేకపోవడంతో కూడా ఎలా జరిగింది ఏంటన్నా కూడా కొంత ప్రాథమిక సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఘటనకు సంబంధించి కూడా అన్ని ఫ్లోర్లో లోపలికి వెళ్ళి ఇంకెక్కడన్నా అగ్ని వ్యాపించిందా, పొగలు వ్యాపిస్తున్నాయని కూడా తెలుసుకున్న తర్వాత దాన్ని కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తారు. ప్రస్తుతానికి అయితే 4 ఫైర్ సహాయంతో కూడా ఈ మంటలను పొగలను అదుపుచేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రమాదం జరిగే సమయంలో లోపల ఎలాంటి భారీ మెటీరియల్ కావచ్చు, వస్త్ర వ్యాపారానికి సంబంధించి ఎలాంటి మెటీరియల్ లేకపోవడంతో కూడా భారీ ప్రమాదాలు తప్పినట్టుగా మనం చెప్పుకోవాలి. కిరణ్, అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? అలాగే ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి వాచ్మెన్ ఉన్నారని చెప్తున్నారు. సో ఆయన ఏం చెప్తున్నాడు? అగ్నిమాపక సిబ్బంది చెప్తున్న సమాచారం ప్రకారం అయితే ప్రమాదం జరిగినప్పుడు ఈ కాంప్లెక్స్ సంబంధించిన వాచ్మెన్ కావచ్చు, నిర్వాహకులు కావచ్చు ఎవరూ లేనట్టుగా తెలుస్తుంది. కేవలం చుట్టుపక్కల సంబంధించిన స్థానికులే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకి సమాచారం అందించినట్టుగా కొద్దిసేపటి క్రితం అగ్నిమాపక సంబంధించిన జిల్లా అధికారి మాట్లాడడం చెప్పారు. కాబట్టి ప్రమాదం జరిగిన సమయంలో ఈ బిల్డింగ్ లో ఎవరైనా ఉన్నారా, నిర్వాహకులు కావచ్చు, వాచ్మెన్ గారు ఉన్నారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికి అయితే ప్రమాదానికి సంబంధించిన కారణాలను కూడా అన్వేషిస్తామంటూ కూడా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. ఇక భారీ అగ్నికి ఆహుతైన ఈ సెటప్ అంతా కూడా తొలగించే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే పూర్తిగా అగ్నికి ఆహుతైంది, మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా కాలిపోయింది. కాబట్టి కేవలం ఇనుప రాడ్లకు సంబంధించిన ఒక ఖాళీ అవశేషం మాత్రమే మిగిలింది. కాబట్టి అది కూడా ఎక్కడమైనా కింద పడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా డిస్మాంటిల్ చేసే ప్రయత్నం కూడా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ చేరుకున్నారు. కానీ మరికొద్ది సేపట్లో ఈ భారీ సెటప్ ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా ఖాళీ బూడిదైపోయిన తర్వాత మిగిలిన అవశేషాలను కూడా తొలగించే ప్రయత్నం డిఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నట్లుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.